హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ది తర్వాత ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్కి రిలవెంట్గా చెప్పుకుంటేనే బిజినెస్ది ప్రమోషన్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. ఓకే ప్రవీణ్, ఇప్పుడు చాలామంది అమాయకులతో అంటారు చూడు, ఏం తెలియని వాళ్ళతో బిజినెస్ చేయడం అంటే ఇదే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, క్లాసులకి వెళ్ళి వచ్చారు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని. ఇప్పుడు చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే డబ్బు ఖర్చు పెడితేనే డబ్బు వస్తుంది అంటున్నాను. డబ్బు ఖర్చు పెడితే డబ్బు వస్తుంది లేదంటే నేను. ఓకే, అక్కడ మన పరిస్థితి ఏంటి, మన ఫైనాన్షియల్ ఇన్కమ్ గ్రోత్ ఎంత, దాన్ని బేస్ చేసుకుని ఖర్చు అనేది చేయాలి. క్యాలిక్యులేట్ చేసుకుని ఖర్చు చేయాలి, కానీ బేస్ చేసుకొని. అలా కాకుండా మనకు ఇన్కమ్ అనేది మంత్లీ ఒక 20,000 30,000 ఉందనుకోండి, నేను రెస్టారెంట్లకు వెళ్తాను, నేను హోటల్కి వెళ్తాను, నా రిచ్ లైఫ్ లీడ్ చేస్తాను, నేను ఖర్చు పెడతానంటే కుదురుతుందా? సరే చేసేవనుకో, 1 month తర్వాత నీకు వచ్చే శాలరీకి దీనికి మ్యాచ్ అవుతుందా? నువ్వు చేసే ఖర్చులకి అప్పుల్లో ఉంటాం లెక్క. అప్పుల్లో ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే బయట ఇలాగే జరుగుతుంది. నీ దగ్గరికి డబ్బు రావాలంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టాలి. ఫేక్ లైఫ్ స్టైల్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనిషి అక్కడికి మోటివేట్ అయ్యి వెళ్ళిపోతాడు. మార్కెటింగ్ నెట్వర్క్ అని అక్కడ ఏం చేస్తున్నారండి ఇవన్నీ, బట్ వాటి గురించి నాకు అంత అవగాహన లేదు కాబట్టి నాకు తెలిసిన దాంట్లోనే నీకు చెప్తా. వాళ్ళకి పట్టపగలే చుక్కలు చూపిస్తారు అక్కడ. ఓకే, ఇది ఇలా అంటే వాళ్ళకి అక్కడికి వచ్చే లోపల తీరిగా చూపిస్తారు. ఈ లెవెల్ ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలాగ ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ ఊహాలోకల్లో తేలుతూ ఉంటారు. అంతా అయిపోయింది, ఇంకా మనం రేపటి నుంచి మార్కెట్లోకి వెళ్తే ఈ మంత్ ఎండింగ్ లోపల మనకి ఇప్పుడు వచ్చే ఇన్కమ్కి 10 times ఎక్కువ వస్తుందంట. ఓకే, వాళ్ళు చెప్పింది కరెక్టే, బట్ ఇక్కడ వీళ్ళు చేసేది కరెక్టే. మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కడ జరుగుతుందంటే చూడండి, ఇలాంటి మార్కెటింగ్స్ అనేవి బయట దండిగా ఉన్నాయి. మనము ఈరోజు ఇది విని రేపు మార్కెట్లోకి వెళ్ళేలోపు ఇంకో మార్కెటింగ్ కంపెనీ వచ్చి ఉంటుంది. అవును. అలాంటప్పుడు ఏమవుతుందంటే బయట ఎంతసేపు ఉన్న ఒక వ్యక్తి శ్రమ దోపిడీ జరుగుతుంది, కానీ వాళ్ళకి తగిన ప్రతిఫలం అనేది ఇన్కమ్ రూపంలో వాళ్ళకి రావట్లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే 1 రోజు తిరుగుతారు, 2 రోజులు తిరుగుతారు, ఒక 1 week తిరుగుతారు. అవును. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తిరగడానికి వీళ్ళు పెట్టే ఖర్చులకు ఇన్కమ్ అనేది రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ క్లాసెస్ దానిలో ఒకటి చెప్పారు చూడండి సార్, లైక్ ఏంటంటే మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో అది మన కాడికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి. ఆ కాన్సెప్ట్కి రిలవెంట్ అయిన పర్సనే ఏమనుకున్నాడు, మిస్కాల్కులేషన్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఆ పర్సన్ చెప్పిన దానికి కారణం ఏంటంటే, నేను డబ్బుల దాని గురించి బాగా ఆలోచించాను, ఇది చేశాను సార్ చెప్పినది, దాంట్లో వచ్చిన భాగమే ఇది అనుకున్నాను అని చెప్పేసేసానే. నాకు అసలు అర్థం కాలే అబ్బాయి ఇట్లా అనే లోపల. కరెక్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు చెప్పాడు అబ్బాయి ఇలా చెప్పాడు వచ్చిందని, అక్కడ 2 రకాలుగా మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు ఏదైనా నేను ఏం చెప్తున్నానంటే మీ హార్డ్ వర్క్ నమ్ముకోండి. ఒకటి, ఏది ఉన్నా ప్రాక్టికల్గా ఉండండి. ఇక్కడ వచ్చి మీకు ఇంత డబ్బు వస్తుందంటే ఇప్పుడు మనకి ఎంత లేదన్నా, ఇప్పుడు నీ బిజినెస్ ఉంది ప్రవీణ్, నీకు ఎవరో ఒక ఆయన వచ్చి నీ బిజినెస్లోనే నీకు ఇలా చేస్తే 2 months 3 months నీకు ఇంత ఇన్కమ్ వస్తుందంటే నువ్వు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకునే శక్తి అవగాహన నీలో ఉంటుందా లేదా? ఎస్ సార్, డెఫినెట్లీ ఉంటుంది. దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని నువ్వు చెప్పగలుగుతావు కదా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. వర్కౌట్ అయ్యేటట్టుంటే వాళ్ళతో ప్రొసీడ్ అవుతావు, అవ్వలేకపోతే లైట్ తీసుకుంటావు. అసలు వాళ్ళ గురించి ఆలోచించేది కూడా పెట్టుకోను. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండండి అని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇప్పుడు చూడండి మార్కెటింగ్ ఎలా మళ్ళీ ఇవన్నీ లో తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం చేయాలో తెలీదు, ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతారు. మీరు కావాలంటే కూడా చూడండి, ఇప్పుడు పెద్ద కొన్ని కంపెనీస్ MLM దాంట్లో వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో డబ్బులు పోగొట్టుకునేది కూడా మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏదో వస్తుంది కదా అని. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ నమ్మకాన్ని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఇది పెడితే ఇంత వస్తుంది షార్ట్ టైంలో అన్నప్పుడు ఏమవుతుంది, నమ్మకంతో పెట్టేస్తారు ఎవరో చెప్పింది విని. తీరా చూస్తే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత వీళ్ళు పెట్టింది పోయింది,
వచ్చేది కూడా పోయింది. ఉన్నది బా ఉంచుకున్నది బా అన్నట్టు అంటారు. అలాంటి ఇక్కడ డిస్టర్బ్ అయ్యేది ఎవరు? చాలా మందిని చూపిస్తాను నువ్వు ఈసారి క్లాస్కి వచ్చినప్పుడు నీకు కూడా చూపిస్తా అక్కడ లైవ్లో MLM చేసేవాళ్ళు ఎంతమంది వస్తున్నారు క్లాసులకి, ఎన్ని రకాలుగా స్ట్రగుల్ పడుతున్నారని. నేను ఒకటే చెప్తున్నా బ్రో, నా దగ్గర క్లాసులకు వచ్చిన నేను చెప్తున్నా కదా, బయట చెప్పేవాళ్ళ క్లాసులకి మన క్లాసులకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మందంతా ప్రాక్టికల్ మోడ్లో ఉంటుంది. ఒకటి పంచభూతాల గురించి ఉంటుంది. పంచభూతాలు లేని స్థలం అంటూ ఉండదు. ఈ పంచభూతాలను బేస్ చేసుకుని ఫైనాన్షియల్ ప్రాబ్లంల నుండి ఎలా బయటపడాలి అనేది మన కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకోటి ఏమంటే పూర్తి సబ్జెక్టు వాళ్ళ ద్వారా తీసుకొస్తాం కాబట్టి వాళ్ళకి అక్కడ లైవ్లో అర్థమవుతుంది. బయట జరగడానికి ఏమవుతుందంటే బయట ఇప్పుడు వీళ్ళ మెంటాలిటీకి బయట మార్కెట్లోకి వెళ్తే జరిగే పరిస్థితులకు సింక్ అవ్వట్లేదు, పొంతన ఉండదు. అలాంటప్పుడు మైండ్ డిస్టర్బ్ అవుతాడా లేదా? ఖచ్చితంగా. ఒక వారం తిరుగుతాడు, ఒక నెల తిరుగుతాడు, ఒక 2 నెలలు తిరుగుతాడు అదే పని పైన. ఇన్కమ్ రాలేకపోతే ఏమవుతాడు? లైట్ తీసుకుంటాడు, డిస్టర్బ్ అయిపోతాడు. అంతలోపల వీడికి వీడు చెప్పి ఒక డబ్బు ఖర్చు పెడితే డబ్బు వస్తుందని, ఇక్కడ వీడు పెట్టిన ఖర్చుకి వీడికి అప్పుల పాలైంటాడు. దాన్ని రికవర్ చేయడానికి దీనికన్నా బెటర్గా ఏది ఉందో దాన్ని ఆలోచన చేస్తాడు. అంటే ఇవన్నీ ఏమవుతుందంటే షార్ట్ టైం ఎత్తుక్కుంటూ వెళ్తారు. పెట్టే అమౌంట్ కూడా తక్కువ అమౌంట్ పెట్టారు సార్. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఈ రేంజ్లలో పెడతారు. ఇవే నీకు MLM ఇలాంటివన్నీ ఎలాగుంటాయంటే పాపం మిడిల్ క్లాస్ వాళ్ళని వాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేది వాళ్ళే, దాంట్లో వర్క్ చేసేది వాళ్ళే, నష్టపోయేది వాళ్ళే. కాబట్టి ఎక్కడ చూసినా ఇక్కడ బలయ్యేది ఎవరంటే మొదటి తరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళే. కాబట్టి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఇలాంటి ఉన్నాయి, షార్ట్ టైంలో డబ్బులు వస్తాయంటే ఎలా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి, ఎలాగొస్తాయి అనేది 1కి 10 సార్లు ఆలోచించండి. దీంట్లో మీరు వర్క్ చేస్తే ఎలాగొస్తుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎలాగొస్తుందో కనుక్కోయిన తర్వాత 1కి 2 సార్లు చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మళ్ళీ నువ్వు అడిగావు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక్కసారి మనకి నేచర్ కూడా మనకు తెలియకుండా ఒక్కసారి మన టెస్టింగ్ కూడా మన దగ్గరికి వస్తుంటాయి. అంటే వీడు ఉన్నాడు, వీడు డబ్బు సంపాదించాలనుకున్నాడు, ఏ రూపంలో కరెక్ట్ వేలో వెళ్తున్నాడా లేకుంటే వేరే రూట్లో వెళ్తున్నాడా, ప్రతిదీ మనకి నేనే చెప్తున్నా. ప్రతిసారి మనకి ఈ విషయం ద్వారా మనకు కొన్ని మెసేజెస్ వస్తుంటాయి, కొన్ని వ్యక్త రూపంలో ఏదో ఒక రూపంలో మన దగ్గరికి మనం అనుకున్న దానికి డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు లీడ్ అయితే మన దగ్గరకు వస్తుంటుంది. బట్ వీడు కరెక్ట్ వేలో వెళ్తున్నాడా లేదనేది కూడా మన దగ్గర టెస్టింగ్కి వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం థియరీగా కాకుండా ప్రాక్టికల్గా కూడా ఆలోచన చేసి చూడాలి. ఎవరే కానీ మీ దగ్గరకు వస్తే వెంటనే ఓకే చెప్పొద్దండి, టైం టేకన్ తీసుకోండి, 1 or 2 days లేకపోతే 3 days. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు నేచర్ ఇంకా మనకి హింట్ ఇవ్వడానికి కూడా టైం దొరుకుతుందా లేదా? అది దాని మీద బేసిక్ రీసెర్చ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. చాలా మంది వచ్చిన వెంటనే ఒప్పుకొని మొహమాటలకు పోయిన వాళ్ళు కూడా పోగొట్టుకునే వాళ్ళు దండిగా ఉన్నారు. అవును సార్. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వంతో ఎప్పుడు ఉండకండి. షార్ట్లీ ఎక్కడ ఎవరు సంపాదించలేరు. ఇవన్నీ ఎలాగుంటాయో మోసపోవడానికి మనకు మనమే కారకులకు అవుతున్నాం అక్కడ. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎవరు ఉన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, మార్కెటింగ్ చేయాలనుకున్నా. ఎందుకంటే ఈరోజు మొత్తం బలైపోయేది పెట్టినవాడు ఎక్కడ ఉంటాడు, మధ్యలో చేసేవాళ్ళే బలవుతారు, పెట్టిన వాళ్ళు బలవుతారు. ఇక్కడ మొత్తం బలయ్యేది ఎవరంటే మధ్య తరగతి, దిగువ తరగతి. కాబట్టి దయచేసి ఇలాంటి మధ్య తరగతి, దిగువ తరగతి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి వాటి జోలికి వెళ్ళకోకుండా మీ దగ్గరికి ఏ వచ్చినా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కావచ్చు, తర్వాత మీరు వర్క్ చేసేటివి కావచ్చు, భ్రమలకు పోకోకుండా లైవ్గా ఆలోచన చేసి ప్రాక్టికల్గా ఆలోచన చేసి 1కి 10 సార్లు ఆలోచన చేసి అప్పుడు మీకు కరెక్ట్ అయితే అనిపిస్తే అప్పుడు వాటిలో ఎంట్రీ అవ్వండి, పని చేయండి, ఇన్వెస్ట్మెంట్లు చేయండి. మనం డబ్బు పెడితే మన దగ్గరికి అంతకు రెట్టింపు డబ్బు వస్తుందని మాత్రం అవాస్తవం. అది పరిస్థితులను బట్టి పెడుతూ ఉండాలి, పరిస్థితులు బట్టి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. చాలా బాగా చెప్పారు సార్. చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. డబ్బు దానికి సంబంధించిన మరిన్ని క్లాసెస్ మీరు అటెండ్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్ప్లేలో కావాల్సిన నంబర్కి కాల్ చేసేసి మరిన్ని విశేషాలు అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.